పటాన్చెరు కాంగ్రెస్ విభేదాలపై సాగుతున్న విచారణట. మంత్రి దామోదర్ రాజనరసింహతో పీసీసీ కమిటీ భేటీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో పాత కొత్త నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కరించేందుకు పీసీసీ నియమించిన కమిటీ విచారణ కొనసాగుతున్నదట. ఓ నియమ ఇంకెక్కడ విచారణే బాబు, ఆయన లవ్ పార్టీ అన్నాడు, అయిపోయా. బండ బూత్ ఇసిరేషన్గా మిమ్మల్ని అంతా తిట్టినా కూడా ఇజ్జత్ లేదా మీకు? ఇంకా పాత పార్టీలకైనా సాగనంపక నువ్వు వెళ్ళిపోయావా బాబు, ఇక మీకు మాకు సెట్ కాదని చెప్పక కాంగ్రెస్ పార్టీని అంత భయంకరమైన బూత్తో తిట్టినా కూడా మీకు సిగ్గులేదా? మళ్ళీ విచారణ కమిటీ సమావేశమైంది. ఇంకేంది మీరు చర్చించేది అందులో? మీ పార్టీ కార్యకర్తలు నిన్న మొత్తం ఆడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి గాంధీ భవన్కి వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు లేడు అక్కడ. మరి తెలుసుకొని వెళ్ళిపోయిందా లేకపోతే లేడా? వాళ్ళు నేను పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. అరే మేము నమ్ముకున్న పార్టీని, మేము ముందు నుంచి ఉన్న పార్టీని 30-40 ఏళ్ళుగా ఈ పార్టీలో ఉంటున్నాం, మా పార్టీని ఎవడొక మాట అనలేదు. వేరే పార్టీలో గెలిచినోడు మా దాంట్లోకి వచ్చి ఈ పార్టీని బండబూతులు తిడతా ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తున్నది? ఇక్కడ పీసీసీ ఏం చేస్తున్నది? మరి క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఏం చేస్తున్నాడు? మీకు ఇంకా రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాలేదా? లేదు, ఆయన దొరైన కాబట్టి రెడ్డి అయిన కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుందా పార్టీలో? మనం ఏమైనా తిట్టుకోవచ్చు, మనమే అన్నదమ్ములో మిగతా వర్గాలు కాదు ఈ పార్టీలో అని ఏమన్నా రాజ్యాంగం రాసుకున్నారా సపరేట్గా? అక్కడ రాహుల్ గాంధీనేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రాజ్యాంగం ఉంది కదా? అన్ని బండబూతులు తిరుగుతూ ఉంటే కొంచెం కూడా లేకుండా మళ్ళీ విచారణ కమిటీ భేటీ అయింది ఆయన. ఈ మేరకు శుక్రవారం కమిటీ సభ్యులైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డిలు ఆ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహతో హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి అభిప్రాయం తీసుకున్నారు. పాత కొత్త నేతల సమన్వయంతో ముందుకెళ్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి పేర్కొన్నారట. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నామని, ఆ జిల్లాకు చెందిన జగ్గారెడ్డిని కలిస్తే తమ విచారణ పూర్తవుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఓడిపోగా ఆయన పైన ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి ఇరు వర్గీయుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కాకుండా మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటం పెట్టుకున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు కొన్ని రోజుల కిందట క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారు. ఈ ఘటనలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న పీసీసీ రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి కమిటీ నియమించిందట. ఇప్పుడు ఆ కమిటీ నియమించిన తర్వాతనే మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో సమీక్ష సమావేశం పెట్టిన తర్వాతనే మీ కాంగ్రెస్ పార్టీని బండబూతులతో విరుచుకుపడ్డాడు. ఇజ్జతను ఉండాలి కొంచెం అన్న. అంత భయంకరంగా తిట్టిన తర్వాత మామూలుడు అయితే ఒక మనిషిని తిట్టుంటే వాడు అవతల ఏననేసలే నీళ్ళని బాగా దూకనేది వస్తాడు. మీకు అది కూడా లేదు కదా కొంచెం కూడా. అంత పెద్ద భయంకరంగా తిడితే ఏమన్నాడు? కాంగ్రెస్ లేదు బీంగ్రెస్ లేదన్నాడు. ఇది ఇంకా నయమే ఈ పదం, కాంగ్రెస్ లేదు బీంగ్రెస్ లేదన్నది. ఎవరైనా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్న దృశ్యం. అంటే ఇప్పుడు ఏంది, ఒక వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యండి అని చెప్పాలిగా. ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టండి. బీఆర్ఎస్లో గెలిచిండు, కారు గుర్తు మీద కాంగ్రెస్లోకి వచ్చిండు, అది వదిలిపెట్టండి. అంటే మీరు మోరల్గా ఈయన కాంగ్రెస్లోకి వచ్చిందని మీరు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఈయన కాంగ్రెస్ పార్టీని అంత పెద్ద మాట అండి ఇప్పుడు ఆయన్ని నువ్వు కవతలకి పంపిస్తున్నారా లేకపోతే పార్టీలోకి ఆహ్వానిస్తూనే ఉన్నారా? ఇంకా లేదు నువ్వు ఉండవే మనోడు ఏం కాదు ఎంత అన్నది అని అంటున్నారా? చీ మళ్ళీ ఈయన తిట్టింది ఏడా? మొత్తం ఆడ మహిళలు ఉన్నారు పాపం. ఆ డంపింగ్ యార్డ్ కోసం గుమ్మడిదలలో డంపింగ్ యార్డ్ పెడుతున్నారట, వాళ్ళు పోరాటం చేస్తున్నారని చాలామంది మహిళలు వచ్చారు. మహిళల ముందు ఆ పదం వాడిండు. ఇంత ఘోరంగా ఉంటే ఈ పార్టీ ఇదో పార్టీ అయి కథ వ్యవహారం. మరి ఇప్పుడు ఆయన సస్పెండ్ చేసి కదా తిన్మారు మళ్ళీ. మరి ఆయన ఎందుకు వద్దు ఈయన ఎందుకు ముద్దు? ఆయన ఎందుకు వద్దు ఈయన ఎందుకు ముద్దు? పెద్ద ఎత్తున భూముల కబ్జాలు ఉన్నాయాడ లెక్క. మరి సగం రావద్దు? ఆయన ఎందుకు వద్దు ఈయన ఎందుకు ముద్దు అంటే ఈయన వెనకాల భూములు ఉన్నాయి కాబట్టి దాంట్లో 50-50 రావద్దు, అందుకే ఆయన ముద్దు.